తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బీజేపీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడాను కార్గిల్ యుద్ధ భూమిలో పనిచేసి తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంస్మరణ సత్కార సభలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక్కడే వివిధ దళాలకు సంబంధించి ఎవరైతే కార్గిల్ యుద్ధ భూమిలో పోరాడిన వారందరికీ కూడా చిరు సత్కారం చేసిన పరిస్థితి. ఈస్ట్ గోదావరి ఎక్స్ సర్వీస్మెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ సలహాదారుగా ఉన్న బీజేపీ నాయకురాలు గారు హారిక మనతో ఉన్నారు. మేడం, అంటే వీళ్ళతో మాట్లాడే ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఇది తూర్పుగోదావరి జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో 3600 మంది పైచిలుకు సభ్యులు ఉన్నారు. దీనికి నేను గౌరవ సలహాదారునిగా పనిచేస్తా ఉన్నాను. మరి చూసుకుంటే ఈ అసోసియేషన్కి అంటే దేశానికి సేవ చేసి వచ్చినటువంటి కూడా ఈ అసోసియేషన్లో ఉంటారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసినటువంటి వారి కుటుంబాలు అంటే వారి భార్య కూడా ఈ రోజుకి బతికే ఉంది. మరి చెప్పుకుంటా పోతే దేశానికి సేవ చేయడం అంటే అదొక మహద్భాగ్యంగా భావించాలి. అలాంటి దేశానికి సేవ చేసే వారికి ప్రభుత్వం కూడా ఒక సహకారాన్ని అందించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈరోజు అసోసియేషన్ హాల్ చూస్తూ ఉన్నారు. ఇది ఒక ఎండోమెంట్స్ భూమి. ఈ ఎండోమెంట్స్ భూమిని వీరు 30 సంవత్సరాలుగా అద్దె కడతా ఉన్నారు. వీరికి సొంత భూమిని ఇమ్మని చెప్పేసి ఇదివరకు కలెక్టర్ గారికి కానీ వచ్చిన ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు భూమి ఇవ్వలేదు. కానీ ఈ రోజున మేము మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ గారిని కోరడం జరిగింది. ఎంపీ పురంధేశ్వరి గారు దీనికి సానుకూలంగా స్పందించి 2 నెలల్లో వీళ్ళకి సైట్ అనేది ఇస్తారు. కానీ ఆ ఇవ్వడంతో పాటు వారు ప్రతి ఒక్కరికి కూడా కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం అనేది అడుగుతున్నారు. ఎక్కడో ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది మా ప్రధానమైన అంశం. అంటే సైనికులకు సంబంధించి వాళ్ళని ఇప్పుడు కూడా మనం తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు మనలేదు. ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నాయి. మీ వద్దకు వచ్చిన మీరు ఎవరి దృష్టి తీసుకుంటారు? ఇదివరకు ఒక 15 సంవత్సరాల క్రితం మరి TV9లో రామనారాయణ గారు పనిచేస్తున్నప్పుడు దేశానికి సేవ చేసిన వారి కుటుంబాలు గుడుల దగ్గర యాచక వృత్తి చేయడం చూపించారు. ఆ చూపించిన దానికి స్పందిస్తూ నేను ఒక కదలిక వచ్చి ఆ దృశ్యాన్ని చూసి వీరిని అప్రోచ్ అవ్వడం, వీరు ఇందులో అధ్యక్షులుగా ఉన్న గన్నం ప్రసాదరావు గారు నాకు సలహాలు ఇవ్వడం, దానికి ఇక్కడ కోవిడ్ టైంలో కూడా నేను ప్రతి ఇంటికి కూడా సరుకులు ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే అప్పటి నుంచి కూడా వారికి ఏది వచ్చినా సరే వైద్య సదుపాయం కావాలన్నా, వారికి ఏదైనా సేవ కావాలన్నా, మొన్న చూసుకుంటే సెంట్రల్ మినిస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఆరోగ్య శాఖ మంత్రి బఘేల్ గారు, అప్పుడు ఉన్న బఘేల్ గారు కూడా ఇక్కడ మెడికల్కి కాకినాడ వరకు వెళ్లాల్సి వస్తుంది, రాజమండ్రిలోనే వీరికి ఆసుపత్రి డిస్పెన్సరీ పెట్టాలనేది మేము అడగడం జరిగింది. రిప్రజెంటేషన్ వారు స్పందించి ఇక్కడ డిస్పెన్సరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, ఒక్కొక్కటిగా మేము చేస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఎక్స్ సర్వీస్మెన్కి చెయ్యాలి, ఏదైనా సహాయ సహకారాలు అందించాలి. ఈ రోజున కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ రోజు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వారిని మర్చిపోయారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా సత్కరించాలని మాకు పిలుపునిచ్చి, అంటే పాత వారు చేసింది మర్చిపోకుండా వారిని గుర్తు చేసుకోవాలన్నది మా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మేము తీసుకొని కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారిని చూస్తే రాజమండ్రి జిల్లాలో చూసుకుంటే 60 మంది పైచిలుకు ఉన్నారు. వారిని ఈ రోజు తీసుకొచ్చి సత్కరించడం జరుగుతుంది. ఒక బిల్డింగ్ ఉంటుంది, కానీ టోటల్ మొత్తం జిల్లాకే హెడ్ క్వార్టర్ ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రం ఎవరో 200 గజాల సైట్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకో అర్థం కాదు. క్యాస్ట్ పరంగా అయితే ఇస్తారు. సో అది మేడం గారు చేస్తారని సంతోషం. అలాగే ఇక్కడ కార్గిల్ వార్ అనేది ఒకటే ఫేమస్ అయింది, కానీ దానికి 2 సంవత్సరాల తర్వాత 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చిందంటే అది ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒక 6 months దానికోసం కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలి అంటే టైట్ షెడ్యూల్. అంతకుముందు 3 రోజులకు ఒకసారి డ్యూటీ వచ్చేది, 4.5 కంటిన్యూ.
అలా చేసుకుంటూ దానికి కూడా ఆపరేషన్ పరాక్రమం అనే దానికి కూడా పార్టిసిపేట్ చేసాం, దానికి కూడా మెడల్స్ పొందాం. ఇలాగే చాలా వరకు ఒక్కొక్కరికి మనం చూసుకుంటే ఛాతీ మీద ఒక 5-6 ఒక 20 సంవత్సరాల సర్వీస్లో ఎంతో గర్వంగా చూసుకుంటూ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని నేను వేసుకుని వెళ్తాను. నేను లైట్స్ క్లబ్లో ఉన్నా, LICలో జాబ్ చేస్తున్నా, ఏ అవకాశం వచ్చినా కూడా, ఎందుకంటే అది ఒక్క సైడ్ కూడా మాత్రమే పొందగలదు. మిగిలింది ఎవరైనా ఏదైనా పొందగలరు, కానీ డబ్బు ఇచ్చినా ఏ ఇచ్చినా కూడా రాంది ఇది మాత్రమే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ ఎక్స్-సర్వీస్ మ్యాన్. మమ్మల్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. కాల్ వచ్చింది. నేను నా భార్య పిల్లల్ని, నా మా అమ్మాయి అయితే 1 year జస్ట్ బార్న్ బేబీ అనమాట, వాళ్ళని వదిలేసి నేను చండీగఢ్ ఇమీడియట్గా రాత్రి బయలుదేరి కార్గిల్ వారికి వెళ్ళాలంటే నేను చండీగఢ్ వెళ్ళిపోయాను. అక్కడ కార్గిల్ వారు పూర్తయ్యేదాకా అక్కడే ఉండి నేను నా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి నేను అక్కడే ఉండి ఆ కార్గిల్ వారు అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నా ఫ్యామిలీతో జాయిన్ అయ్యాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. కార్గిల్ యుద్ధభూమిలో పోరాడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు సత్కరించుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే వీళ్ళు కొన్ని ఇబ్బందులు అయితే మా దృష్టికి తెచ్చారు కాబట్టి ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో వీళ్ళ దృష్టిలో కూడా తీసుకువెళ్ళి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసే విధంగా నేను చూస్తానంటూ కూడా హార్దికంగా కామిస్తున్నాను. విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్ర.